రాణిగారు ఘోరం, మహాఘోరం, ఘోరాతి ఘోరం జరిగిపోయిందండి. అరేరే, ఎవరు మీరు? ఏం జరిగింది? నేను రాజా స్నేహితుడినండి. నా పేరు అప్పుల అప్పారావు. రాజా అంటే రోడ్ సైడ్ రోమియోనా? అంత మాట అనకండి. మహాత్ముడు మహానుభావుడైన మా రాజాని మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. అతను రోడ్డు సైడే కాదు, రోడ్డు మధ్య రోమియో కూడా కాదండి. కాదంటే నేను నమ్ముతానా? ఆ రోజు మా స్నేహితురాల్ని అనవసరంగా అల్లరి పెట్టలేదా? అక్కడే మీరు పొరపడ్డారు. ఆ రోజు రాజా పేరుతో వచ్చి అల్లరి చేసిన రాస్కెల్ మా ఫ్రెండ్ చిలకల చిన్నారావండి. అయితే నిజంగా అల్లరి చేసింది ఆయన కదా? అవునండి, తప్పు రాజాది కాదు. కానీ మీరు శిక్షించింది అతన్ని. కారుతో డాష్ ఇవ్వగానే కాళ్ళు చేతులు విరిగి తలకి బలమైన గాయాలు తగిలి రేపో మాపో అంటున్నట్టున్నాడు. అమ్మా 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 ఏమండి? అమ్మా 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 సారీ అండి. మీరా మీరా ఎలా ఉందండి మీకు? అలా ఉంటే ఏం లేండి, ఏదో నిజం మీకు చెప్పడానికి ఇంకా బ్రతికే ఉన్నాను. నాకదే చాలు. అదే మాట్లాడండి. ఐఎమ్ వెరీ సారీ. నన్ను క్షమించండి. ఇందులో క్షమించడానికి ఏముందండి? తప్పు నాది కాదని మీరు తెలుసుకున్నారు. ఇక నేను హాయిగా చచ్చిపోతాను, మనశ్శాంతిగా కళ్ళు మోస్తాను. అలాంటి మాట్లాడకండి. డాక్టర్ గారు ఏమన్నారు? డాక్టర్ గారు మాత్రం ఏమంటారండి, ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎముకలు వెదురు బొంగుల్లో చిట్లిపోయాయట, కొన్ని పార్ట్స్ అదేనండి అవయవాలు మిస్ అయ్యాయట, కనిపించడం లేదట. భయపడకండి, మీరు 100 ఏళ్లు బతుకుతారు. ఎందుకండి 100 ఏళ్ళు ఈ కుంటి జీవితానికి? మీకు ఖచ్చితంగా నయమైపోతుంది. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఇంకేం ధైర్యం అండి, నీళ్లు కారిపోయిన తర్వాత. చూసు అమ్మా అమ్మా, చచ్చేవాడికి జ్యూస్ ఎందుకండి? తీసుకోండి. ఏదో మీ తృప్తి కోసం తీసుకుంటాను, తప్పుతుందా మరి? అమ్మా అమ్మా, కొంచెం గ్లాస్ దగ్గర తీసుకురండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి, చేతులు కాళ్ళు పోగొట్టుకున్న ఈ కుంటివాడి మీద ఎందుకండి మీకు ఇంత జాలి? మీ రుణం ఎలా తెచ్చుకోగలను? ఏది ఏమైనా ఇక నేను బ్రతికేది కొన్ని గంటలు మాత్రమే. ఓన్లీ ఫ్యూ అవర్స్, ఇఫ్ నాట్ ఫ్యూ మినిట్స్. అమ్మా, మీరు అలా నిరుత్సాహంగా మాట్లాడకండి. నేనేం చేయను తల్లి, నాకు ఏడుపు వస్తుంది. మీరు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. ఏదో మీ నోటి చలవ వల్ల నేను మళ్ళీ మామూలు మనిషినై బ్రతికి బయటపడితే నా శేష జీవితం అంతా మిమ్మల్నే తలుచుకుంటాను, మీ నామస్మరణే చేస్తాను. నేను వెళ్ళొస్తానండి. వెళ్తే వెళ్ళారు కానీ మళ్ళీ తప్పకుండా వస్తారుగా. మీ కంటి చూపులే నాకు ఇంజక్షన్లు, మీ వంటి స్పర్శే నాకు టానిక్ 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 టానిక్. వస్తానండి, మళ్ళీ 2-3 రోజుల్లో చూడడానికి తప్పకుండా వస్తాను. 2-3 రోజులు ఎందుకంటే 2 రోజులు రండి ప్లీజ్. 2 రోజులు మేడం, 2 రోజులు, ఓన్లీ 2 days ప్లీజ్. అమ్మా అమ్మా, రే శిష్యులు రండిరా, కట్లు విప్పండి రా. గ్రాండ్ సక్సెస్, కట్లు విప్పండి, పిట్ట పుట్టలో పడింది, కట్లు విప్పండి రా. అబ్బా, ఈ సమయంలో ఎవర్రా దేవుడా వచ్చింది? ఇప్పుడు తలుపు తీయకపోతే జీవితాంతం ఆ గంట మ్రోగుతూనే ఉంటుంది. ఒరే ప్రసాదు, తలుపు తీయరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, రాత్రి సెకండ్ షో ముగుడు కావాలి సినిమాకి వెళ్ళాను రా. నువ్వు తీరా బాబు. అబ్బా తీయరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటా మోత? ఇంత పొద్దున్నే ఎవడబ్బా మన ఇంటికి వచ్చింది? రాణి. రాజా గారు ఎలా ఉన్నారు?
అయ్యో అయ్యో, రాణి రాణిగారు రాణిగారు చంద్ర లేవండ్రా రాణిగారు లేవండ్రా రాణిగారు రా రాణిగారు రా రాణిగారు వచ్చారు రా, రాణిగారు రాణి 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 రాణిగారు ఏమండి రాజాగారు ఎలా ఉన్నారు? రాజా గారికి కాజాల కులాసాగా ఉన్నాడండి. అదేమిటండి గాయాలు తగిలాయన్నారుగా? అదే కాజాల కులాసాగా ఉండేవాడండి. గాయాలు తగలేక ఆ బాధ తట్టుకోలేక ఈ రోజే అన్నపూర్ణ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయ్యాడండి. మై గాడ్, ఏ వార్డులోనండి? ఏ వార్డులో? 7వ నంబర్ బెడ్ మీద ఈ రోజు రేపో అంటూ ఏడుస్తూ పడున్నాడండి.